కేరళ ఎన్నికల్లో తెలంగాణ వినిపిస్తోంది. 6 గ్యారెంటీలపై చర్చ నడుస్తోంది. కేరళ మేనిఫెస్టోను తెలంగాణ 6 గ్యారెంటీలతో పోల్చుతూ ఎల్డీఎఫ్ రఫాడిస్తోంది. కేరళ సీఎం పినరయి విజయన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేరళ ఎప్పుడో డెవలప్ అయిన స్టేట్ అని, ముందు మీ తెలంగాణ డెవలప్మెంట్ సంగతి చూసుకోండని సలహా ఇస్తున్నారు. సీఎం రేవంత్ కేరళ సీఎం పినరయి విజయన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కమ్యూనిస్టులు అంటూ విమర్శలు గుప్పించడంతో కేరళంలో తెలంగాణ ముచ్చట్లు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ సర్కారు బుల్డోజర్ సర్కారు అంటూ మండిపడుతున్నారు. గ్యారెంటీలు అమలుపరచకుండా ఇక్కడకు వచ్చి ఏం చేస్తారని మీరు చెబితే మా ప్రజలు నమ్ముతారా అంటూ రేవంత్ పై విజయన్ విమర్శలు గుప్పించారు. రేవంత్ విజయన్ మధ్యలో బీజేపీ నేతలు కూడా విమర్శలు జరిమానా కుడిపించారు. తెలంగాణ పరువు తీస్తున్నారని రేవంత్ పై కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. మొత్తానికి కేరళంలో ఈసారి తెలంగాణ ఫ్యాక్టర్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు పనికొస్తుందా, లేదంటే మరోసారి ఆశలు నిరాశ చేస్తుందా అనే చర్చ అటు కేరళీయుల్లో ఇటు తెలంగాణ ప్రజల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, గుడ్ మార్నింగ్. సో కేరళ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నటువంటి వేళ, సో ఇప్పుడు ఈ తెలంగాణ రాజకీయాలు కూడా కొంత కేరళకు లింక్ అయ్యే నడుస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే కేరళలో ముఖ్యమంత్రి ఏ మాట మాట్లాడినా దాని రియాక్షన్, దాని రీసౌండ్ తెలంగాణలో వస్తుంది. అటు పినరయి విజయన్ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాలకు, రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి హామీలకు, విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి, 5 గ్యారెంటీలకు పినరయి విజయన్ ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. ఫస్ట్ మీ రాష్ట్రాన్ని చూసుకో, అక్కడ బుల్డోజర్ పాలన నడుస్తుంది, అక్కడ పేదల ఇండ్లు గులగొడుతున్నారు, మీరు మా రాష్ట్రంకి వచ్చి మాట్లాడేంతటువంటి సీన్ మీకు లేదు, మీకంటే మేము విద్యలో ఎక్కువగానే ఉన్నాం, మీకంటే అభివృద్ధిలో ఎక్కువగానే ఉన్నాం, సో మీరు మా తర్వాత 6వ స్థానంలో ఉన్నారు విద్యలో కానీ అభివృద్ధిలో కానీ, పేదరికంలో కూడా మేము అసలు 0% పేదరికంలో ఉన్నాం, తెలంగాణ పేదరికంలో 6వ స్థానంలో ఉంది, సో మాకు ఎక్కడా కూడా నువ్వు పోటీ కావంటూ కూడా పినరయి విజయన్ చాలా గట్టి కౌంటర్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి. అటు కిషన్ రెడ్డి కూడా తెలంగాణ పరువు చేయొద్దంటూ కూడా కిషన్ రెడ్డి ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కేరళకి వెళ్ళి తెలంగాణ పరువు తీస్తున్నారు, అబద్ధపు హామీలు ఇస్తున్నారు, తెలంగాణలో అమలు కానటువంటి హామీలను కేరళకి వెళ్ళి అమలు చేస్తున్నామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. కేరళలో భారీ ప్రచారాల కోసం వార్తాపత్రిక అడ్వర్టైజ్లు ఇస్తున్నారంటూ కూడా ఈ రకరకాల కామెంట్లు చేయడం జరిగింది. అసలు తెలంగాణలో వాస్తవానికి అమలు అవుతున్నాయా? కేరళకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర పరువు తీసుకుంటున్నామా? మాట్లాడదాం. నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసిసి నాయకులు, అట్లాగే కంబోజ్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా బీఆర్ఎస్ కంబోజ్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కేరళలో అద్భుతంగా యూడీఎఫ్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు, ఆయనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు, ఆయన చేతుల మీదుగానే మేనిఫెస్టో విడుదల చేశారంటే ఆయనకి ఎంత ప్రయారిటీ కేరళలో ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ 6 గ్యారెంటీలు అమలైనాయి, కర్ణాటకలో కూడా 5 గ్యారెంటీలు అమలైపోయినాయి, ఇప్పుడు తెలంగాణలో కేరళలో 5 గ్యారెంటీలు అమలు చేయబోతున్నాం. తెలంగాణ అభివృద్ధిని ఒక రోల్ మోడల్గా చూపిస్తున్నారు కేరళలో. ఏమనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్ వ్యూవర్స్ అండ్ ప్యానల్ మెంబర్స్ కు, శ్రీకాంత్ సార్ కు, స్పెషల్ గా రాజ్ న్యూస్ మేనేజ్మెంట్ కు నేను ఏమంటున్నంటే, తెలంగాణలో జరిగిన విధ్వంసం భారతదేశం మొత్తం చూసింది. నేను ఏమంటున్నంటే 6 గ్యారెంటీలు 420 స్కీముల మీద మహారాష్ట్రకు వెళ్ళారు, ఈ రోజు కేరళకు వెళ్ళారు. కేరళలో జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ లో ఈ మొన్నటి కాగ్ నివేదిక మనకు ఒక సూచన ఇచ్చింది. కాగ్ నివేదిక ఏం చెప్పింది? 86 డిపార్ట్మెంట్లలో ఓన్లీ 80 డిపార్ట్మెంట్లే సక్సెస్ఫుల్ ఫెయిల్ 6 సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి, ఇన్కమ్ చూపిస్తున్నాయి. లాస్ట్ 2 years లో మొత్తం 86 డిపార్ట్మెంట్ల మీద కాగు నివేదిక తయారు చేస్తే 80 డిపార్ట్మెంట్లలో డెఫిసిట్ ఉంది, చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ అని కాగు నివేదిక ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ 6లో కూడా మిగతా ఇన్కమ్ ఎక్కడైతే ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది అదే చూపించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు కేరళకు పోయి అక్కడ ప్రచారం చేస్తుంటే అక్కడ విజయ్ గారు ముఖ్యమంత్రి గారు ఆడుకుంటున్నారు కాంగ్రెస్ లో. ఎందుకంటే మీరు చేసిన విధ్వంసం, తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు, మా రాష్ట్రానికి మా దగ్గర 140 మంది ఎమ్మెల్యేలు ఉంటే 119 మీది. మీ ఎడ్యుకేషన్ ఎంత, మీ పాలసీ మ్యాటర్ ఎంత? మీరు మొన్న 6% ఇచ్చారు ఎడ్యుకేషన్ కు, మేము ఎవ్రీ ఇయర్ 13 నుంచి 18% ఎడ్యుకేషన్ కి ఇస్తున్నాం. మా దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత మొత్తం 0, వాళ్ళు ఫుల్ క్వాలిఫైడ్. అక్కడ పల్లెలు కానీ విలేజ్లు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారిడార్ వ్యవస్థ బాగుంటుంది. మనం పోయి వాళ్ళకు నీతులు నేర్పితే వాళ్ళు నేర్చుకునే స్థాయిలో లేరు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేక, ఇక్కడ మంత్రులకు అవగాహన లేక
ఇలా నలుగురు మంత్రులు డబ్బులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా వివిధ స్థాయిలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం తెలంగాణలో దోచుకున్న డబ్బులు మొత్తం ఇలా కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ పెడుతుంది. అక్కడ విజయ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమ్యూనిస్టులు కానీ వాళ్ళు మొత్తం ఎదురుదాడి చేస్తున్నారు బీజేపీ మీద, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే వాళ్ళు మొత్తం కేరళలో జరిగిన పరిణామాలలో వాళ్ళకు 9 to 11% ఓట్ బ్యాంక్ ఉంది. ఇలా 44% వాళ్ళకు ఉంది. లాస్ట్ 3 times జరిగిన ఎలక్షన్ లో మీరు ఎవ్రీ పర్సంటేజ్ తీసుకోండి, ఆ పర్సంటేజ్ ప్రకారం ఈసారి పెరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ మనకు మోడీ గారు ఏమన్నా అక్కడ ఇస్తే ఏమన్నా స్పెషల్ గ్రాంట్లు ఇచ్చినా, స్పెషల్ ఎకనామికల్ ఏమైనా జోన్లు ఇచ్చినా కూడా ఏమైనా 1-2% ఎలక్షన్ లో పెరిగితే నష్టం ఎవరు జరుగుతుంటే కాంగ్రెస్ జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 elections లో విజయ్ గారు మంచి అడ్మినిస్ట్రేషన్ చేసారు. భారతదేశంలోనే కేరళ రాష్ట్రం ఇలా కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ వాళ్ళు గుజరాత్ కంటే ముందుంటున్నారు. గుజరాత్ ను మనం రోడ్ మోడల్ తీసుకునేదానికి లేదు. ఇలా తమిళనాడు రోడ్ మోడల్ తీసుకోవాలి, కేరళ రోడ్ మోడల్ తీసుకోవాలి. ఏం జరిగినా కూడా కాంగ్రెస్ కే నష్టం అక్కడ. ఇలా రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో ఓపెన్ చేసిన ప్రతి అంశం మీద సబ్జెక్ట్ వైజ్ గా నిన్న మొన్న అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇప్పుడు విజయ్ వాళ్ళ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు క్లియర్ కట్టుకున్నారు. నేను ఏమంటున్నానంటే విజయ్ గారు చెప్పిన స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారికి ఒక్క నిమిషం, అంటే మీరు కొన్ని కీలకమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పారు. ఆఫ్ కోర్స్ వాస్తవ పరిస్థితులు కూడా అవే. నుమాన్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కేరళలో సగటు మనిషి జీవించే జీవితకాలం ఎక్కువే. కేరళలో హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. కేరళలో ఎడ్యుకేషన్ కూడా హై ఎండ్, దేశంలోనే మొట్టమొదటి 0, అంటే ఎడ్యుకేషన్ లెస్ పర్సెంట్ ఎంత ఉందంటే 0. సో నిరక్షరాస్యత అనేది లేదు కేరళలో. అట్లాంటి కేరళ ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ అభివృద్ధి చేస్తాం అంటే కేరళతో పోలిస్తే, కేరళ విద్యా ఎడ్యుకేషన్ కోసమే కేరళ ప్రభుత్వం 15% కేటాయించింది. ఇక్కడ అట్లీస్ట్ 18% కేటాయించాలని చెప్పేసి ఆకునూరు మురళి ఒక రికమెండేషన్ చేసినా కానీ కనీసం 10% బడ్జెట్ కూడా పెట్టలేనటువంటి మనం పోయి కేరళలో ప్రచారం చేస్తే తెలంగాణ పరువు పోతుంది, అబద్ధాలు చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో కంటే అంత అవగాహన లేకుండా, అంత తెలివి తక్కువ అయితే ప్రజలు కారు కదా. సో ప్రజల్ని మోసం చేస్తే అక్కడ మోసపోయేటువంటి ప్రజల అని ప్రశ్నిస్తున్నారు. పినరయి విజయన్ ఇదే ప్రశ్నిస్తున్నారు. మీ దగ్గర బుల్డోజర్లతో ఇండ్లు కూలగొట్టుకుంటున్నారు, మీరు చూసుకోండి, తర్వాత మా దగ్గర రండి అని చెప్పి. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ శ్రీకాంత్ గారు, యాజ్ వెల్ యాజ్ కంబోజు గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో కేరళ ఎలక్షన్ గురించి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ఎలక్షన్ క్యాంపెయిన్ లో వారు పార్టిసిపేట్ చేస్తూ ఉండడం, అక్కడ వస్తున్నటువంటి విశేష స్పందనని చూసి అక్కడ ఉన్నటువంటి కరెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరయి విజయన్ గారు వారు మా మీద ఎదురుదాడి చేయడము, వారు డిఫెన్స్ కింద వారు మమ్మల్ని చెప్పడం, తెలంగాణలో ఏ రకంగా అయితే మీరు అమలు చేస్తున్నారు చూపించండి అని చెప్పేసి కంపారిజన్ చేస్తూ వారు మాట్లాడుతున్నారు. పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్, యాజ్ యూ రైట్లీ సెడ్. అక్కడ లిటరసీ రేట్ అనేది 95 to 96% లిటరసీ రేట్ ఉంది. వారు చాలా విఘ్నులు, వారికి తెలుసు కేరళకి ఏం అవసరం అని చెప్పేసి. వారు గత 10 సంవత్సరాలుగా కేరళలో ఏ రకంగా అయితే వాళ్ళు పాలించారు, ఏ రకంగా అయితే డిక్టేటర్షిప్ కింద వారు పాలించారు, ఏ రకంగా అయితే ప్రామిసెస్ చేసినటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు, ఏ రకంగా అయితే కుటుంబ పాలన అక్కడ జరిగింది, వారి కూతురు కానివ్వండి, వారి అల్లుడు కానివ్వండి, వారు సీఎంఓలో ఉంటూ మొత్తం ఏకీకృతమయ్యి 100% కాన్సన్ట్రేషన్ తో వారు ఓన్లీ సీఎంఓలో, మిగతా వారికి ఎవరికి కూడా మినిస్టర్స్ కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే, కాంగ్రెస్ పార్టీ కుటుంబం చేతుల్లోనే ఇప్పటికీ పార్టీ ఉంది. సో మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడితే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ చేతుల్లో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ పీపుల్. విత్ ఇన్ ద పార్టీ ఏ కుటుంబం అంటే ఇప్పటి వరకు ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? పార్టీ మారి ఇప్పుడు కనీసం బీజేపీలో అధ్యక్షులు మారుతా ఉంటారు, ప్రధానులు మారుతా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఆ ఫ్రీడమ్ లేదు కదా. అదే నెహ్రూ, అదే ఇందిరాగాంధీ, అదే రాహుల్ గాంధీ, అదే రాజీవ్ గాంధీ, అదే సోనియా గాంధీ, అదే రాహుల్ గాంధీ, ఇప్పుడు అదే ప్రియాంక గాంధీ. ఇది కాకుండా కొత్తగా వచ్చారా కాంగ్రెస్ పార్టీకి? Yes, Mallikarjun Kharge garu is our president. బట్ అదే మల్లికార్జున ఖర్గేని ఒక ప్రశ్న అడిగితే నేను అధిష్టానంతో మాట్లాడి చెప్తా అన్నారు మీడియాతో.
సో మరి అధిష్టానం ఎవరు ఆయన మాటల్లో? అధిష్టానం అనేది సిడబ్ల్యూసి ఏదైతే ఉంటుందో కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని వారు అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి వారు చెప్పారు. దానిని హైకమాండ్ అని పిలుస్తారు తప్పితే వారు ఒకరో రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, మేడం సోనియా గాంధీ గారు కానివ్వండి అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదండి. మా దగ్గర వీ హ్యావ్ ఎ ప్రోటోకాల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే సిఈసి డిటర్మైన్ చేస్తుందో మేజర్ పార్టీలో ఫంక్షన్ గురించి సిడబ్ల్యూసి నిర్ణయాలు తీసుకుంటుంది. సిడబ్ల్యూసి నిర్ణయాలని పట్టుకుని వారు హైకమాండ్ చెప్పడం జరిగింది తప్పితే మరొకటి కాదు. కేరళలో మీరు చేస్తున్న ప్రచారానికి పినరయ్ విజయన్ ఇస్తున్నటువంటి కౌంటర్ చాలా గట్టి కౌంటర్ కదా, పరువు తీసుకుంటున్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే నీతి ఆయోగ్ ఇస్తున్నటువంటి లెక్క ప్రకారం 2023-24లో కేరళలో మొదటి స్థానంలో ఉంది. కేరళలో అవినీతి పరిపాలనా వైఫల్యం ఉందని మీరు మాట్లాడుతున్నారు, బట్ కేరళలో అట్లాంటిది లేదని చెప్పేసి సుస్థిరాభివృద్ధిలో నీతి ఆయోగ్ ఇస్తున్నటువంటి రేటింగ్ అది. తో పాటు కేరళలో పేదరికం 0.55% మాత్రమే. తెలంగాణలో దగ్గర 6% పేదరికం ఉంది. సో అట్లాంటి మనం వెళ్ళి కేరళని డెవలప్ చేస్తామని చెప్తేనే విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే పినరయ్ విజయన్ కౌంటర్ ఇస్తున్నారు, ఫస్ట్ మీరు చూసుకోండి మా దగ్గరకు వచ్చే ముందని చెప్పి. లెట్ us talk about data, sir. Let us talk about data. మీరు ఇందాక ఏదైతే మాట్లాడారో 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే వారి రూలింగ్ ఉందని చెప్పేసి నేను చెప్తూ వచ్చాను. వారి యొక్క పాపులేషన్ కూడా ఇంచుమించుగా తెలంగాణకి దగ్గరలో ఉంటుంది. 3.5 కోట్లు, దాదాపు 3,60,00,000 ఇస్ దేర్ పాపులేషన్. వారి యొక్క జిఎస్డిపి రేషియో, మీరు ఒక డెట్ టు జిఎస్డిపి రేషియో గురించి నేను మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ అబౌవ్ ద FRBM లిమిట్స్. It is above the FRBM limits. వారి యొక్క డెట్ ఈ రోజు మీరు చూసుకుంటే 5 లక్షల కోట్లుగా ఉంది. వారిని కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వంతో మరి వారు పార్ట్నర్షిప్ లోనే ఉన్నారు కదా. బోత్ ద LDF అండ్ బీజేపీ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ కదా. వారిని కేరళని కాపాడాల్సిన బాధ్యత వారికి లేనప్పుడు వారు చేయట్లేదు కాబట్టి we have come up with 5 guarantees. LDF బీజేపీ ఒకటి అంటున్నారా? Yes, 100%. Who is saying not? అదే త్రివేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత మద్దతు ఇస్తేనే అక్కడ భారతీయ జనతా పార్టీ ఈవెన్ మున్సిపాలిటీ గెలిచింది, కార్పొరేషన్ గెలిచింది. మున్సిపల్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి లోకల్ ఎలక్షన్. దాని గురించి లెట్ us టాక్ ఇన్ ఎ సెపరేట్ ఫ్రేమ్. మున్సిపల్ ఎలక్షన్స్ మనందరికీ తెలుసు. లోకల్ ఇష్యూస్ గురించి అక్కడ రావాల్సినటువంటి మెజారిటీ మార్క్ రాకపోయినప్పుడు కాంబినేషన్స్ జరుగుతూ ఉంటాయి. దట్ వీ హావ్ సీన్ ఇట్ ఇన్ Telangana also. We have joined with BJP, BJP, BRS to kalistaru. Let us not talk about municipal election. I'm talking about the narrative for the state election is going to be completely different. 10 సంవత్సరాలు ఏదైతే వారు ఎలక్షన్ చేశారో, 10 సంవత్సరాలు ఏదైతే వాళ్ళు రూలింగ్ చేశారో సరిగ్గా చేయకపోవడం వల్ల we have come up with 5 guarantees. మేము 5 గ్యారంటీలలో ఫ్రీ బస్ ఇక్కడ ఇస్తున్నాము, అక్కడ ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాము. 3,000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పేసి అక్కడ చెప్తున్నాము. ఇక్కడ మేము 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ దే ఆర్ వెరీ సిమిలర్. మేము ఇక్కడ ఏదైతే ప్రామిస్ చేసామో అది అక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాము. అంటే కొత్త కల్చర్, ఒక ఫెయిల్యూర్ కల్చర్స్ ఇవన్నీ, ఒక ఫెయిల్యూర్ పథకాలు ఇవన్నీ మధ్యప్రదేశ్లో ఇచ్చారు, మహారాష్ట్రలో ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. వీటితోటి ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. సో ఆల్రెడీ డెవలప్డ్ గా ఉండి కొంత మేధస్తో ఉన్నటువంటి ప్రజల మీదకి వెళ్ళి మళ్ళీ రుద్దితే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కాంబోజ్ గారు ఏదో చెప్తున్నారు. నేను ఒక చిన్న సబ్జెక్ట్ ఒకటే, కరప్షన్. ఈ ఎర్నాకుళంలో నిన్న ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నవంబర్ 9th వచ్చిన తర్వాత 2,500 మహిళలకు ఇస్తానన్నటువంటి ఫస్ట్ సంతకం పెట్టిన పేపర్ ఎక్కడ ఉందని అడిగిండు ఆయన. ఎంత ఇజ్జత్ పోయింది తెలంగాణది. అదే సార్, బీఆర్ఎస్ వాళ్ళు ఒక మాట వినండి. రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ 9th రోజు మహిళలకు 2,500 ఇస్తానని ఒక పేపర్ మీద సంతకం పెట్టిండని ఎర్నాకుళం ప్రెస్ మీట్ లో, ఎర్నాకుళం ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి అడిగితే దానికి సమాధానం ఇప్పటివరకు అసలు ఆ సంతకం పెట్టింది తెలంగాణలో ఉన్నదా, తీసుకుపోయిన కేరళకు ఆ సంతకం పెట్టిన 2,500 రేవంత్ రెడ్డి గారి పేపర్ ఏ డిపార్ట్మెంట్ ఆ పేపర్ దొరకడం లేదు ఇంప్లిమెంట్ చేయడానికి. నుమాన్ గారు, ఇది బీఆర్ఎస్ ప్రశ్నతో పాటు కేరళ ప్రశ్న కూడా. లెట్ మీ ఆన్సర్ బోత్. నేనేం చెప్పదలుచుకుంటానంటే ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఫెయిల్యూర్ అని చూపించడానికి అక్కడ వారు కేరళ మినిస్టర్లకి వీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ ఏమైతే జరుగుతున్నదో అక్కడ మీరు అన్నట్టు మీరు రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అని అంటున్నారు. బట్ క్వశ్చన్ ఏంటంటే 2,500 రూపాయలు ఇస్తా ఉన్నటువంటి ఆ పేపర్ ఏది అన్నదే క్వశ్చన్. మరి దానికి సమాధానం ఇస్తేనే కదా ఫెయిల్ ఆ పాస్ అన్నది తెలిసేది. డిసెంబర్ 7వ తారీఖు వారు సంతకం పెట్టినటువంటి పేపర్ CMOలో ఏదైతే వారు సంతకం పెట్టారో దట్ ఫైల్ విల్ బి దేర్. ఆ ఫైల్ గురించి కాదు మేము అమలు చేస్తున్నామా లేదా, ఫైల్ ఏది అంటే శాంక్షన్ అయిందా కాదా అన్నదే క్వశ్చన్ ఇక్కడ. అది అమలు చేస్తే కదా ఈ 6 గ్యారెంటీలు అమలై మీరు కేరళలో కూడా అమలు చేస్తాం అనేది. అటు కర్ణాటకలో అమలు కావు, ఇటు తెలంగాణలో అమలు కాదు, ఇక్కడ అమలు అవుతున్నాయని చెప్పేసి కేరళ ప్రజలు నమ్మిస్తే నమ్ముతారా? నో శ్రీకాంత్ గారు, కర్ణాటకలో 100% యూ ప్లీజ్ పుల్ ద రికార్డ్.
అక్కడ 75 నుంచి 80% అమలవుతున్నాయి. మొన్న తెలంగాణలో జస్ట్ ఈ 1 మంత్ లోనే ఆ పథకం గట్టెక్కింది, అంతకు ముందు ఇవాళ. అదే అంటాను, ఇక్కడ కూడా 60% మంది లబ్ధిదారులు ఉన్నారు. 60% ఆఫ్ 6 గ్యారంటీస్. మిగతాది మీరు అన్నది నేను 100% రూపాయలు, నేను 100% రూపాయలు నేను అగ్రి అవుతాను. ఇంకొన్ని చేసేవి ఉన్నాయి, కాదని మేము చెప్పడం లేదు. కొన్ని హామీలు అప్పుడు ఏదైతే మేము ఆ సందర్భం బట్టి ఇచ్చామో, ఏదైతే నిరుద్యోగ భృతి కానివ్వండి, తులం బంగారం కానివ్వండి, ఇది కొన్ని రేట్లు పెరగడం వల్ల ఈ రోజు అమలు కాలేనటువంటి పరిస్థితి. కానీ అవి ఎప్పటికీ అమలు కావు, అవి ఎప్పటికీ అమలయ్యేటివి కాదు. ఎందుకంటే మీ మంత్రులే ఒప్పుకున్నారు కొన్ని సందర్భాల్లో అప్పుడున్నటువంటి బంగారం రేటు వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేసి ఖజానా ఖాళీ, కోసిన రూపాయి రాదన్నారు. కాబట్టి ఇక్కడ రాని రూపాయి కేరళలో ఎట్లా వస్తుంది అన్నదే ఇప్పుడు నాకు అనుమానం. రైట్, కేరళలో అటువంటి గ్యారెంటీస్ ఇవ్వడం లేదండి. అదే అంటున్నాను, దట్ ఈస్ ద కంపారిజన్. అక్కడ కూడా అన్నారు కదా, ఫ్రీ బస్సులు అక్కడ కూడా ఇస్తా అంటున్నారు, మహిళలకు పెన్షన్ అంటున్నారు, ఆర్థిక సహాయాలు అంటున్నారు. ఫ్రీ బస్ ఇక్కడ కూడా ఇస్తున్నామే, ఫ్రీ బస్ ఇక్కడ కూడా ఇస్తున్నాం కదా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి. అక్కడ మేము వి ఆర్ గోయింగ్ టు గివ్ ది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ది ఎంటర్‌ప్రెన్యూర్స్. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కేరళలో ఉన్నటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి, ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద మారాలి అని అనుకుంటే వారికి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ వి హావ్ కమ్ అప్ విత్ అవర్ మేనిఫెస్టో ఐటమ్, వి హావ్ కమ్ అప్ విత్ అవర్ గ్యారంటీ. వన్ ఆఫ్ అవర్ గ్యారంటీ ఇస్ దట్. సో నేనేమన్నానంటే, మీరు అన్నది రైట్, ఏదైతే మేము ఇక్కడ అమలు కాని సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చామో అది ఒకవేళ దానిని కరెక్ట్ చేసుకుని మళ్ళీ ముందుకు వెళితే ప్రజాదరణ అనేది వస్తుంది. నేను అదే అంటున్నాను, ఈ గ్యారంటీస్ తెలంగాణకి లోకల్ గా ఉన్నాయి, కేరళకి లోకల్ గా ఉన్నాయి. 100% మీరు చూస్తారు, మే 4వ తారీఖున మేము అక్కడ 100కి తగ్గకుండా 100కి తగ్గకుండా ఎమ్మెల్యే సీట్లు మేము గెలవబోతున్నాం. యూడిఎఫ్ 100%. కాంబోజ్ గారు కొంత జాగ్రత్త పడ్డారా మేనిఫెస్టోల విషయంలో? ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు అక్కడ ఇవ్వట్లేదా? ఎందుకంటే అక్కడ కూడా 1000 రూపాయలు ఇస్తా ఉంటున్నారు కాలేజ్ విద్యార్థులకు, ఆడ కూడా 3000 సంక్షేమ పెన్షన్లు అంటున్నారు. నేను ఏమంటున్నంటే, ఇప్పుడు హేమంత్ సార్ మాట్లాడిందంటే కొంచెం క్లారిటీ రాలేదు. నేను ఏం చెప్తున్నా, ఒకటే నిమిషం చెప్తాను. కేరళలో నిజమే చెప్తున్నా నేను, కొంత కాంగ్రెస్ పెచ్చింగ్ ఉంటుంది, కమ్యూనిస్టులకు ఉంటుంది, అదే బీజేపీకి ఉండదు. కానీ ఈరోజు కేరళలో ఏం జరిగిందంటే, గత 10 రోజులుగా ఏదైతే రేవంత్ రెడ్డిని తెలంగాణ రోల్ మోడల్ చూపించే రోల్, అది అక్కడ తెలంగాణ గోల్డ్ మోడల్ అయిపోయింది. ప్రశ్నలు విపరీతంగా దొరికినాయి వాళ్ళకు. లేకపోతే కొంచెం పర్సెంటేజ్ 18%, 17% ఓట్ బ్యాంక్ చీల్చేవాళ్ళు. ఇవాళ వాళ్ళకు మంచి ఆరాంగా రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలు, కేంద్రం ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి మినిస్టర్లకు, విజయ్ గారికి, ఎమ్మెల్యేల గారికి, వాళ్ళ అధికార ప్రతినిధులకు మంచి క్వశ్చన్లు దొరికినా వీళ్ళే కొంట వేస్తూ, అంటే మొత్తం కాంగ్రెస్ ఉన్న ఓటు బ్యాంకును తగ్గించుకోవడానికే ప్రచారం చేస్తున్నారు. పోయి చెడవుతున్నారు. కాదు ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు అక్కడ వారికి సమాచారం ఇచ్చి అడగమని చెప్పేసి అంటున్నారు. నేను అదే అంటున్నా, నేను వీరు ఇచ్చి మరీ అడగిపిస్తున్నారండి. 100% ఇస్తాం సార్. అంటే వీళ్ళు అబద్ధాలు అడిగిపిస్తున్నారా, నిజాలు అడిగిపిస్తున్నారా? పిండ్ర విజయ్ కి కేసీఆర్ ఫోన్ చేసి అడగండి అని చెప్తే అడిగే స్థాయిలో విజయ్ ఉన్నాడా? ఇక్కడ చేసేటువంటి ఆరోపణలను అక్కడ కూడా ఆరోపణలు చేయిస్తున్నారు. 100% మనకు అది అర్థం అవుతుంది. లెట్ దట్ బి కంబోజ్ గారు, మీరు చూస్తారు, నేను 100కి 100 100కి తగ్గకుండా మేము కేరళలో మా ముఖ్యమంత్రి రాబోతున్నారు. యూడిఎఫ్ ఇస్ ముఖ్యమంత్రి నో మా ముఖ్యమంత్రి అన్నప్పుడు యూడిఎఫ్ ఫ్రంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూడిఎఫ్ ఫ్రంట్. సిఎల్పి అక్కడ ఉంటుంది. అంత దూరం రాలేదు కంబోజ్ గారు, ఇంకా అంత దూరం రాలేదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు తప్ప, గెలిస్తే ముఖ్యమంత్రి శశిధరూర్ అవుతారా, కేసీ వేణుగోపాల్ అవుతారా, లేదంటే ఎవరైతారన్న క్లారిటీ ఇప్పటికి లేదు. అక్కడ విజయ్ గారికి మంచి, ఇప్పుడు నిన్న మొన్న 3 రోజులకి జరిగినటువంటి పబ్లిక్ పోల్స్ లో వాళ్ళకి మంచి మెజారిటీ వస్తుంది. ఎందుకంటే మనం చూసుకుందాం, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒక ఎకనామికల్ విషయాలు చూసుకున్నా, సోషల్ ఇంజనీరింగ్ చూసుకున్నా కూడా అక్కడ అక్షరాస్యత కానీ, అక్కడ పొల్యూషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి టూరిజం కానీ, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి ఇచ్చే పాలసీ మ్యాటర్స్ కానీ, అక్కడ ఇచ్చే హాస్పిటల్స్ ప్యాకేజ్ కానీ, వాళ్ళ బడ్జెట్ ఒక అంశాలు కానీ, నీతి ఆయోగ్ ఎవ్రీ ఇయర్ చెప్పే అంశాలు కానీ తీసుకుంటే కేరళ బెస్ట్ అనేది అందరు చెప్తున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మినిస్టర్లు మొత్తం అక్కడ ఆగం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. వీళ్ళు పోకున్నా కొంచెం టైట్ అని కానీ ఇప్పుడు ఈజీ అయిపోయింది అక్కడ కేరళలో విజయ్ గారికి. అంటే వీళ్ళు పోతేనే అక్కడ నెగిటివ్ అవుతుంది అంటున్నారా? 100% సార్ అది. ఎందుకంటే వీళ్ళ వైఫల్యాలు ఇక్కడ కొట్టొచ్చు. ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 94 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. నిన్నటి కాగ నివేదిక ప్రకారం 1,06,00,000 పోయినాయి రేషన్ కార్డులు. 1,06,00,000 మందికి దాదాపుగా 500 సిలిండర్ ఇవ్వాలి. అందులో 22 లక్షల మందికే ఇస్తున్నారు. కరెంటు 1,06,00,000 మందికి ఫ్రీ ఇవ్వాలి ఒక కరెంటు. కానీ వాళ్ళు ఇచ్చింది 32,16,000 కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నడి రోడ్డు మీద
అభ్యాసం చేసి అర్రాజు పాటపాడి ఓట్లు వేయించుకొని ఇలా అన్ని హామీలను తుంగలో తొక్కిన వాస్తవం కాదా? అది నేను చెప్పట్లేదు, ఓన్లీ కాగ్ నివేదిక చెప్తాంది. 100% అన్ని డిపార్ట్మెంట్లలో ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని కాగ్ నివేదిక మొన్న చెప్పింది, నేను చెప్పట్లేదు. అది నేను కాంబోజ్ వెంకటేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ చెప్పట్లేదు. 86 డిపార్ట్మెంట్లకు ఇన్కమ్ రావాల్సిన దాంట్లో మొత్తం తెలంగాణ గవర్నమెంట్ లో 104 డిపార్ట్మెంట్లు ఉంటే ఇన్కమ్ లేని ఒక 20 ఉంటాయి, ఇన్కమ్ రావాల్సిన ఒక 186 ఉంటాయి. ఆరు సంస్థలకే ఇన్కమ్ వస్తుంది. 80 సంస్థలు మొత్తం ఇవాళ అగరమ్మ గోచరంగా ఉన్నాయి డిపార్ట్మెంట్లు. ఇలా ఎడ్యుకేషన్ కు వాళ్ళు ఇచ్చిన పాలసీ మ్యాటర్ ఎంత? ఇలా ఓన్లీ ఎక్సైజ్ సూకం వచ్చేది ఓన్లీ పెట్రోల్ మీద, తాగుడు మీద, అంతే తప్ప మిగతా దాని మీద ఎక్కడ రావడం లేదు. వీళ్ళు వైఫల్యం. ఇప్పుడు నేను ఏమంటాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని పక్కన పెట్టి మూసిని పట్టుకున్నారు. అది ఎట్లా? మూసి మేము డెవలప్ చేస్తామంటే ఓట్లు వేసిర్రా? అసలు హైదరాబాద్ వాళ్ళ ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు కదా. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టేసి ఎప్పటికప్పుడు ఒకరోజు మహారాష్ట్ర ఆటలు, ఒకరోజు అస్సాం ఆటలు, ఒకరోజు మూసి ఆటలు, ఇలా కేరళ ఆటలు. కేరళ ప్రజలు గ్రహిస్తారు, వాళ్ళు విజ్ఞానులు. 100% ఎడ్యుకేషన్ ఉంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. సో కేరళలో ఎనీవే థ్యాంక్ యూ నుమన్ గారు. ఎస్, కంక్లూడ్. ఓకే సార్, నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఏదైతే కేరళలో మేము గ్యారెంటీస్ ఇచ్చామో ప్రతి ఒక్క గ్యారెంటీ మేము ఫుల్ఫిల్ చేయబోతున్నాము. అక్కడ మేము 100% నెరవేర్చేటువంటి హామీలు మాత్రమే ఇచ్చాము. అమలు కాని హామీను మేము ఇక్కడ ఇవ్వలేదు. పీపుల్ ఆఫ్ కేరళ వాళ్ళు జడ్జ్ చేస్తారు. మాకు ఓటేసి మా మీద విశ్వాసం పెట్టి 100% 9వ తారీఖున వారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వేరు, కేరళ ఎన్నికలు వేరు. ఎందుకంటే కేరళ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి కేరళ ప్రజలు అంత ఈజీగా పథకాలకు, సంక్షేమాలకు లొంగుతారా? ఆర్థిక ప్రయోజనాల కోసం తమ ఓటును అమ్ముకునేటువంటి పరిస్థితులు కేరళ ఉన్నాయంటే కేరళలో అట్లాంటి పరిస్థితులు లేవని చెప్పాలి. కేరళ ఎలక్షన్స్ ఆర్ వెరీ సంథింగ్ డిఫరెంట్. ఈ 4 రాష్ట్రాల ఎన్నికలకు కేరళ ఎన్నికలకు పొంతన ఉండదు. బట్ ఇట్లాంటి కేరళలో యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ మధ్యలో పోటీ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ అక్కడ అంత ఈజీ ఏం కాదు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కేరళలో మాత్రం భారతీయ జనతా పార్టీ కనీసం అడుగు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈ మధ్య కాలంలో దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు. గత 60 ఏళ్ల నుంచి జాతీయ పార్టీలు కేరళలో ప్రయోగం చేసినా కానీ విఫలమవుతున్నాయి. ఇక్కడ పోటీ ఎల్డీఎఫ్ అండ్ యూడీఎఫ్ మధ్యలో ఉంది. ప్రస్తుతానికి ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. మళ్ళీ హ్యాట్రిక్గా వెళ్తారా? ఈసారి పినరయి విజయన్ మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ తరపున ఉన్నది కాబట్టి కూటమిగా, సో కాంగ్రెస్ పార్టీ సైడ్ ఏమన్నా ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందా? ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయి? తెలంగాణ నాయకులను ఎంతవరకు కేరళ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు నమ్ముతారు అన్నది కూడా ఒక ప్రశ్న ఈ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న చర్చ. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.